కానరాని కాంగ్రెస్ గ్యారంటీలు కదం తొక్కిన మహిళల పేరుతో ఈరోజు ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్నాము. బీజేపీ మహిళా మోర్చా తరఫు నుంచి ఇక్కడ రాష్ట్ర మహిళలందరూ వచ్చి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ వచ్చి 6 నెలలు 7 నెలలు గడుస్తున్నా కూడా 6 గ్యారంటీలలో 3 గ్యారంటీలు మాకు సంబంధించినయే, మహిళలకు సంబంధించినయే. 3 గ్యారంటీలలో కూడా ఒక్క గ్యారంటీ మాత్రం నెరవేర్చారు, బస్సు ఫ్రీ పెట్టారు. బట్ అది కరెక్ట్గా లేదు. ఎందుకంటే బస్సు ఫ్రీగా పెట్టినప్పటి నుంచి బస్సుల సంఖ్య తగ్గించేశారు పూర్తిగా. మళ్ళీ ఎక్కడైనా మహిళలు నిల్చుంటే అసలు బస్సులు ఆపట్లేదు అంటున్నారు. చాలా రిమార్క్స్ ఉన్నాయి బస్సు ఫ్రీ బస్సుల వల్ల. మహిళలకి 2500 మహాలక్ష్మి పథకం కింద 2500 ఇస్తామని చెప్పి ఇప్పటిదాకా దాని గురించి మాట్లాడట్లేదు. మరియు పెళ్లి సమయంలో ఆడబిడ్డకి పెళ్లి సమయంలో తులం బంగారము 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఈరోజు దాకా దాని గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడట్లేదు. ఎవరికి రాలేదు. ఎవరికైనా వచ్చిందంటే వాళ్ళు ఇన్ని 7 నెలల్లో అసలు పెళ్ళిలే కాలేదా? స్కూటీ రాలేదు. అమ్మాయిలు 18 సంవత్సరాలు ఏంటండి గ్యాస్ సిలిండర్ లేదు. అందుకే అవన్నీ వస్తే మేము ఇక్కడ ధర్నా ఎందుకు చేస్తాము? 6 గ్యారంటీలలో మాకు సంబంధించిన ఒక్క గ్యారంటీ మాత్రమే నెరవేర్చారు. ఏంటంటే బీజేపీ కార్యకర్తలకు ఇచ్చినట్లయితే మేము ఇక్కడ ధర్నా ఆపేసి కూర్చుంటాము. వాళ్ళు ఎవరినో ఇచ్చిన వాళ్ళని రమ్మని చెప్పండి. ఏంటి ఏవి ఇవ్వలేదు, ఒక్క గ్యారంటీ కూడా నెరవేర్చలేదు. అందుకే ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నాము. ఇంకా ముందు ఈ హామీలు నెరవేర్చకపోతే ఇంకా ముందు కూడా ఈ ధర్నాలు కంటిన్యూ అవుతాయి. ఏమనుకుంటున్నారు? కాంగ్రెస్ మీకు ఏమైనా ఇచ్చిందా? అసలు పొలం బంగారం ఏమి ఇచ్చిందండి? పుట్టి బస్సు ఇచ్చింది. ఆ బస్సులో కూడా కొట్లాడుకోవడం సరిపోతుంది, టైం అంతా వేస్ట్ అవుతుంది. అంతేగాని నిజంగా మన ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి అవసరమైంది ఏమీ ఇవ్వట్లేదు. 2500 మహిళకి ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే 18 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ ఇస్తా అన్నాడు, అది ఇవ్వలేదు. పెన్షన్ వికలాంగులకి 6,000 చేస్తా అన్నాడు, అది చేయలేదు. మహిళలకి ఇప్పుడు ఒంటరి మహిళలు కానీ వితంతువులు కానీ ఉంటారు కదా, వాళ్ళకి కూడా 4,000 ఇస్తా అన్నాడు, వాళ్ళకి ఇవ్వలేదు. ఇవే ఇవ్వలేను. ఉట్టికెక్కలేనాడు స్వర్గానికి ఎక్కిండంట, అట్లుంది. ఇప్పుడు ఇవ్వడానికి ఇప్పుడు మామూలు చిన్న హామీలే చేయలేకపోతున్నాడు. మా పిల్లలందరికీ నేను స్కూటీలు ఇస్తా, అవ్విస్తా, ఇవ్విస్తా అని గద్దెనెక్కి కూర్చున్నాడు. ఎవరికి వచ్చిందండి తులం బంగారం? మాకెక్కడ వచ్చింది? మాకు కాదు. పెళ్ళిళ్ళు చేసుకున్న పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా వస్తలేదు. పెళ్ళిళ్ళు అయినాయి, పిల్లలు కూడా పుట్టిరు, ఏమి ఇవ్వలేదు. మన కేసీఆర్ ప్రభుత్వమే దండా ప్రభుత్వం అంటే ఇది శుద్ధ దండా ప్రభుత్వం. ఏమి ఇస్తామని ఎవడు అడిగిండండి? వాళ్ళని అడిగినామా? ఆయన చెప్పిండు ఇస్తామని గద్దెనెక్కిండు. ఎవరికి ఇచ్చిండు? గ్యాస్ సిలిండర్ రాలేదు, ఏ సిలిండర్ రాలేదు. ఉన్న సిలిండరే పోయేటట్టుంది. ఇంద్రమిల్లులు ఎక్కడివి? ఏవి ఒక్కటి కూడా రాలేదు. ఆయన ప్రవేశపెట్టిన పథకాలు మొత్తం అంతా అబద్ధం, శుద్ధ అబద్ధం. ఓట్ల కోసం చెప్పిండు. రేషన్ ఆయన ఇచ్చేదేందండి? మా మోదీ ఇస్తున్నాడు. ఆయన ఇచ్చేదేంది? కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నీ కూడా వాళ్ళ పేర్లు పెట్టుకొని చెప్తున్నారు. ఏం బాగుందండి? అవసరం ఉన్నోడికి ఎక్కలేకపోతున్నాం. పొద్దున్న డ్యూటీలకు పోయేటోళ్ళకి డ్యూటీకి వెళ్ళలేకపోతున్నారు. ఆ బస్సులో కూడా డ్రైవర్ కండక్టర్లు కూడా ఇష్టం వచ్చినట్టు లేడీస్ని కామెంట్ చేస్తున్నారు. రోజుకు కొట్లాట అవుతుంది. ఎవరు పెట్టమన్నారు? 5 సంవత్సరాల పాటు కాంగ్రెస్ గవర్నమెంట్ నిలబడుతుందా, ఉండదు అనుకుంటున్నారా? మీరే కూల్ చేయాలనుకుంటున్నారని వాళ్ళు మేము కూల్ చేసేస్తాము. ఆడవాళ్ళు తలుచుకుంటే ఆడవాళ్ళని ఉసురు పెట్టిన ప్రభుత్వం ఏది కూడా బాగుపడలేదు. అది వెనకటి నుంచి కాలం నుంచి వస్తున్నది. అది ఇప్పుడు అసలు ఇక దాని గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్. ఆయన గురించి బండి సంజయ్ గారు అన్నారు కదా, 19 మంది ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారు, వాళ్ళు మా దాంట్లో జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నారని చెప్పేసి అన్నారు కదా. కోరుకుంటున్నారండి. చాలా మంది రావడానికి రెడీగా ఉన్నారు. మాతో కలిసి నడవడానికి రెడీగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీతో కలిసి నడవడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. జరిగేది అదే, త్వరలో జరిగేది అదే. ఓకే మేడం, థ్యాంక్ యూ.